ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. మన పాఠ్య భాగం అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 24వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయారు. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించారు. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారము చేశారు. అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణము వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాత రోగులు, కుంటివారు అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. సీమోను అనే ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేస్తూ తానెవడో ఒక గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ సమరయ్య జనులను విభ్రాంతిపరుస్తున్నాడు. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడినవాడు ఇతడే అని చెప్పుకుంటూ అతన్ని లక్ష్యపెట్టారు. అతడు బహుకాలము గారడీలు చేస్తూ వారిని విభ్రాంతిపరిచినందున వారు అతణ్ణి లక్ష్యపెట్టారు. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తూ ఉండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మము పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండా ఉండి సూచక క్రియలు గొప్ప అద్భుతాలు జరగడము చూచి విభ్రాంతి నొందాడు. సమరయ్య వారు దేవుని వాక్యమును అంగీకరించారని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందాలని వారి కోసం ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీద పరిశుద్ధాత్మ దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందారు. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. అపొస్తలులు చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డాడని సీమోను చూచి వారి ఎదట ద్రవ్యము పెట్టి అడిగాడు, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందేటట్లు ఈ అధికారము నాకివ్వండి. అందుకు పేతురు అన్నాడు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీవు ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములో దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనపడుతున్నది. అందుకు సీమోను అన్నాడు, మీరు చెప్పిన వాటిలో ఏదీ నా మీదికి రాకుండా మీరే నా కోసము ప్రభువును వేడుకోండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఈ గ్రంథమందలి 2వ భాగం మొదలైంది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం జ్ఞాపకం చేసుకోండి.
పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. యూదయ్య సమరయ్య దేశాలలో ఆ తరువాత భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులు అన్నాడు యేసుప్రభువు. 12వ అధ్యాయం వరకు సమరయ్యకు సంఘ సాక్ష్యం ప్రసరించింది. 7వ అధ్యాయంలో 2 వ్యక్తులను మనం కలుసుకున్నాము. స్తెఫను హతసాక్షి అయ్యాడు. అతని మరణానికి సాక్షి తార్సువాడైన సౌలు. సౌలు క్రైస్తవులను హింసించసాగాడు. సౌలు స్తెఫను ముఖం ప్రకాశిస్తూ ఉంటే చూచాడు. స్తెఫను కన్నులెత్తి పైకి చూస్తే యేసు కనిపించాడు. గాని సౌలు చూచినప్పుడు ఎవరూ కనపడలేదు. అతని కంటికి పొరలు కమ్మి ఉన్నాయి. ఆ పొరలు రాలిపడితేనే కాని అతనికి పరలోక దర్శనం కనపడదు. దమస్కు మార్గంలో సౌలు దేవుని దర్శనాన్ని చూడడానికి సిద్ధపరిచింది స్తెఫను అని చెప్పవచ్చు. సౌలు వల్ల కలిగే హింసల వల్ల క్రైస్తవ విశ్వాసులు చెదరిపోయారు. సువార్త యూదయ్య సమరయ్య దేశాలకు వెళ్లిపోతోంది. యెరూషలేము చుట్టూరా యూదయ్య ఉంది. సమరయ్య యెరూషలేముకు ఉత్తరంగా ఉంది. క్రైస్తవ విశ్వాసులు శవాలను పూడ్చిపెడతారు. ఇది విత్తనం వేయటం లాంటిది. సమాధిలో పునరుత్థానం వరకు శరీరం నిద్రపోతున్నది అనే భావన క్రైస్తవులకు ఉన్నది. క్రైస్తవ విశ్వాసి శవం నిద్రపోతున్న భంగిమలో పాతిపెట్టబడుతుంది. పునరుత్థాన నిరీక్షణకు ఇది నిదర్శనం, సాక్ష్యం. విత్తాల్సిన గింజను దహనం చేయము కదా. విశ్వాసులు శవాన్ని పాతిపెడతారు. 1 తెస్సలోని పత్రికలో పౌలు ఇదే మాట అన్నాడు. క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. 1 కొరింథీ 15వ అధ్యాయమంతా పునరుత్థాన సందేశమే. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపారు. శవమంతా మాంసపు ముద్ద అయింది. ఆ మృత శరీరాన్ని జాగ్రత్తగా తీసి పడుకోబెట్టారు, సమాధి చేశారు. విత్తనము నాటినట్లు మనిషిని నిద్రపుచ్చినట్లు పరుండబెట్టారు. స్తెఫను క్రీస్తు సన్నిధిలోకి వెళ్లిపోయాడు. యేసు స్తెఫను కోసం ఎదురు చూస్తున్నాడు. అతని శరీరం సమాధిలో భూగర్భంలో పరుండి ఉంది. 1 కొరింథీ 15వ అధ్యాయం 42 నుండి 44 వచనం వరకు మృతుల పునరుత్థానమును గురించి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడి బలముగలదిగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. సమాధులకు స్థలం చాలదని కంగారు పడకండి. గతంలో కోట్ల కొలది మృత శరీరాలను తన గర్భంలో నిద్రపుచ్చింది ఈ భూమి. సౌలు సంఘాన్ని ఎంతో హింసించాడు. అతడు మంచి బలముగల యువకుడు. అతని మతాసక్తికి పట్టపగ్గాలు లేవు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో తనను గురించి ఏమని చెప్పుకున్నాడు? ఆసక్తి విషయములో సంఘమును హింసించేవాణ్ణి. సౌలు పెట్టే ఘోర హింసలకు తట్టుకోలేక విశ్వాసులెందరో పారిపోయారు. దాని ద్వారా సంఘం విస్తరించింది. ఫిలిప్పీ 1వ అధ్యాయం 12వ వచనంలో ఈయన తన సాక్ష్యంలో అన్నాడు, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవటానికే సమకూడి జరిగాయి. బయట నుండి ఎన్ని హింసలు శ్రమలు కలిగినా సంఘానికి ఎట్టి కీడు కలగదు. సంఘం ఇంకా వృద్ధి చెందుతుంది. కాని లోపలి నుంచి వచ్చే శ్రమల వల్ల సంఘం బలహీనమవుతుంది. స్తెఫను చనిపోయాక ఫిలిప్పు గొప్ప సాక్షి అయ్యాడు. స్తెఫను తరువాత ఫిలిప్పు గొప్ప సంఘ పరిచారకుడు. ఫిలిప్పు ద్వారా సువార్త సమరయ్యకు వెళ్లిపోయింది. ఫిలిప్పు సూచక క్రియలు చేసే వరమున్న విశ్వాసి. ఈ రోజున సంఘ సమస్య అద్భుతాలు లేకపోవడం కాదు, స్వచ్ఛమైన సత్య సిద్ధాంతాన్ని కాపాడుకోలేక అగచాట్లలో పడిపోతున్నది సంఘం. సువార్త సమరయ్య దేశానికి వచ్చింది. ఫిలిప్పు సమరయ్యలో వాక్యం ప్రకటించాడు.
విశ్వాసుల సంఖ్య ఎక్కువైంది. ఈ గుంపులోకి అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు కూడా కొందరు జొరబడ్డారు. కొందరి విశ్వాసం స్వప్రయోజన కేంద్రితమైంది. ఫిలిప్పు వాక్య పరిచర్య వల్ల సమరయ్య ప్రాంతం ఎంతో ఆశీర్వదించబడింది. ఆ రోజుల్లో సీమోను అనే గారడివాడు వాక్యం విని రక్షించబడ్డాడు. బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. ఇతడు వృత్తిరీత్యా గారడీవాడు. ప్రజలలో ఎంతో పలుకుబడి సంపాదించాడు. అతడొక గొప్పవాడని అందరూ అతణ్ణి పైకెత్తారు. నా శక్తియుక్తులు చూడండి, నేనెంత గొప్పవాడ్నో అని చెప్పుకుంటూ తిరిగేవాడు. అతడే గారడీ సీమోను. మనుషులకు అంత గొప్పతనాన్ని ఆరోపించకూడదు. ఎంత గొప్ప బోధకుడైనా వాక్యాన్ని నమ్మకంగా చెబుతున్నాడా లేదా అని చూడాలి. దేవుని వైపు చూడండి, మనుషులను దేవునితో సమానం చేయకండి. సమరయ్యలో సైమనీయం ఒక మనస్తత్వంగా మనకు చూపబడింది. ఫిలిప్పు సమరయ్యలో వాక్యం ప్రకటించాడు. ఫిలిప్పు వాక్యం ప్రకటించినప్పుడు అనేక మంది స్త్రీ పురుషులు విశ్వాసులయ్యారు. సీమోను ఫిలిప్పుతో పరిచయం కలిగించుకున్నాడు. ప్రభువును స్వకీయ రక్షకుడుగా అంగీకరించాడు. ఆ సంఘంలో సీమోను వ్యాపార దృష్టిగల విశ్వాసి. సొంత లాభాన్ని ఆశించి క్రైస్తవుడయ్యాడు. ఫిలిప్పు పరిచర్యలో రక్షించబడిన అనేకుల్లో సీమోను ఒకడు. గాని అతడు సరైన విశ్వాసి కాడు. క్రైస్తవ మతముంది గాని అతనికి క్రీస్తునందు విశ్వాసం లేదు. తిరిగి జన్మించని మతస్థులు క్రైస్తవులలో ఉన్నారు. వారి తలల్లో క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉంది. గుంపుతో పాటు నడుస్తారు, పాటలు పాడతారు, ప్రార్థిస్తారు. గాని వ్యక్తిగతంగా వారు క్రీస్తుకు చెందినవారు కారు, రక్షించబడిన వారు కారు. నీటి బాప్తిస్మం పొందారు గాని పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘములోనికి బాప్తిస్మం పొందినవారు కారు. 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్ములను మీరే పరీక్షించుకోండి. ఎవరికి వారే ఆత్మ పరీక్ష చేసుకోవడం మంచిది. ఈ సీమోను గారడీవాడు విశ్వాస ప్రమాణం కంఠతా చేసినట్లు చెప్పగలడు. నేను యేసుక్రీస్తునందు విశ్వాసముంచాను, బాప్తిస్మం తీసుకున్నాను అని సాక్ష్యమిస్తాడు. మాటల గారడీ చెయ్యగలడు. అయితే అతని విశ్వాసం నమ్మదగింది కాదు. సమరయ్యలో పరిశుద్ధాత్మ బలంగా పనిచేస్తున్నాడని యెరూషలేములో అపోస్తలులు విన్నారు. అక్కడేం జరుగుతున్నదో చూచిరమ్మని వారు పేతురు, యోహానులను పంపారు. చాలామంది నమ్మిన వారున్నారు. అయితే కొందరి విశ్వాసం అంత బలమైంది కాదు. పేరుకు విశ్వాసులు అంటున్నారు గాని వారిలో విశ్వాసం లేదు. వారు తిరిగి జన్మించిన వారు కారు. బాహిరమైన బాప్తిస్మాచారం మాత్రం పొందారు. గారడీ సీమోనులు ఎందరో ఈ రోజున ఉన్నారు. జాగ్రత్త. అతడసలే గారడీ మనస్తత్వం గలవాడు. అతనికి పరిశుద్ధాత్మ అద్భుతాలు గొప్ప ఆకర్షణ అనిపించింది. ఫిలిప్పు వాక్యమైతే ప్రకటించాడు గాని సువార్త సత్యములో ఇమిడి ఉన్న వాస్తవాలు, నియమ నిబంధనలు వారికి చెప్పి ఉండలేదు. ఇప్పుడు వారందరూ అపోస్తలుల సహవాసములోకి వచ్చారు. సువార్తను, యేసు ప్రభువును హృదయపూర్వకంగా నమ్మినవారే అపోస్తలుల సహవాసమునకు తగినవారు. అందులో వారే నిలువగలరు. దేవుని ఆత్మ వారిలోకి వచ్చాడు. అపోస్తలులు ప్రతి ప్రాంతాన్ని సువార్త కొరకై తెరుస్తున్నారు. అధికారపూర్వకంగా అన్యుల మధ్య సేవా కార్యక్రమానికి వారు అంకురార్పణ చేస్తున్నారు. పెంతెకోస్తు నాడు సువార్త యెరూషలేములో ప్రకటించబడింది. పేతురు, యోహానులు సువార్తను సమరయ్య ప్రాంతానికి తెస్తున్నారు. యూదయ ప్రాంతానికి తెచ్చారు. పౌలు అన్యుల కోసమై కేటాయించబడిన అపోస్తలుడు. యేసు ఇచ్చిన ఆజ్ఞ క్రమేణా ఎలా నెరవేరుతున్నదో గమనించండి. అపోస్తలుల ఆత్మవరాన్ని డబ్బుతో కొనడానికి సీమోను ప్రయత్నించాడు. ఆత్మవరాన్ని ఇప్పుడు కొంటాడు, దాన్ని మరీ అధిక లాభానికి అమ్ముతాడు. ఇదంతా మారుబేరం, వ్యాపారం. సువార్తను సువర్తకం కిందికి మార్చాలని గారడీ సీమోను ఉపాయం. ప్రజాకర్షణకు,
అద్భుతాలను సొమ్ము చేసుకునేవారు గారడీ సీమోను లాంటివారే. సైమనీయం పరిశుద్ధాత్మకు వ్యతిరేక పద్ధతి. బయట నుండి వచ్చిన శ్రమల వల్ల సంఘం ఇంకా బలం పుంజుకుంది. గాని సంఘం లోపల ప్రవర్తిల్లే అనాధ్యాత్మిక ధోరణుల వల్ల సంఘానికి బలహీనత. విశ్వాసులమని చెప్పుకుంటూ అల్ప విశ్వాసులై అవిశ్వాసుల కంటే కనాకష్టమైపోవడం సంఘ జీవితంలో నిరుత్సాహానికి, తిరోగమనానికి దారితీస్తుందని సంఘ చరిత్ర చెబుతున్నది. యేసు ప్రభువును శిలువకు అప్పగించింది ఆయన శిష్యులలో ఒకడు. యేసు స్వజాతీయులు, స్వకీయులు ఆయనను రోమా ప్రభుత్వానికి అప్పగించారు. రోమా ప్రభుత్వం యేసును సిలువ వేసింది. ఈ రోజున కూడా యేసును సిలువ వేసేవారు సంఘాలలోనే ఉన్నారు. సౌలు సంఘమును హింసించడం మొదలుపెట్టాడు. బయట నుండి శ్రమలొస్తే సంఘానికి అది మేలుగా పరిణమిస్తుంది. అందుకే సంఘం లోపల నుంచే శ్రమలు వచ్చేటట్లు చేయడానికే సైతాను పన్నాగాలు, ఎత్తుగడలు. ఈ వాస్తవాన్ని అనేక మంది కాపరులు ఒప్పుకుంటున్నారు. పేతురు గారడీ సీమోనును గద్దించాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు, అనగా నీవు రక్షించబడిన వ్యక్తివి కావు, గనుక పరిశుద్ధాత్మ పరిచర్యలో నీకు పాలు లేదు. డబ్బుతో వరాన్ని కొందామనుకున్నావా? నీ వెండి నశిస్తుంది, నీవు నశిస్తావు. దేవుని శిక్ష నీ మీదికి వస్తుంది చూడు. ఈ సీమోనుకు డబ్బే ముఖ్యం, దేవుని మహిమ కాదు. తనకు స్వంత పేరు ప్రఖ్యాతులు రావాలి, అదే ముఖ్యం. సీమోను పేతురు గారడీ సీమోనును గద్దించాడు. సీమోను పేతురు గద్దింపునకు గారడీ సీమోను ఏమంటున్నాడు? రక్షణ పొందుతాను అనటం లేదు. తన రక్షణ కోసం, మారుమనస్సు కోసం ప్రార్థించండి అని అడగడమూ లేదు. ఈ కీడు నా మీదికి రాకుండా నీవే ప్రార్థన చెయ్యి అని అడుగుతున్నాడు. అతని గారడీ మనస్తత్వం మారలేదు. అతడు ఆ తరువాత ఎప్పుడైనా రక్షించబడ్డాడో లేదో మనకు తెలియదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? స్తెఫను హతసాక్ష్యంతో సంఘానికి శ్రమలు, హింసలు మొదలయ్యాయి. క్రైస్తవులందరూ పారిపోయినా అపొస్తలులు మాత్రం యెరూషలేమును వదల్లేదు. అపొస్తలులు నదురు బెదురు లేని నాయకులు, గొప్ప సాహసికులు. అపనిందలు వచ్చినప్పుడు అవి అబద్ధాలని రుజువయ్యే వరకు క్రైస్తవ నాయకులు సత్యాన్ని చెబుతూ చూపుతూనే ఉంటారు. అపనిందలు ప్రసారం చేసేవారు అపొస్తలులను ఏమీ చేయలేకపోయారు. ఆ రోజుల్లో సౌలు సంఘాన్ని బహు క్రూరంగా హింసించాడు. అలాంటి సౌలు దమస్కు మార్గమందు దేవుని వెలుగును చూచి త్రుటిలో లొంగిపోయాడు. స్తెఫను తరువాత ఫిలిప్పును దేవుడు లేపాడు. ఫిలిప్పు సమరయ్యలో వాక్య పరిచర్య బహు బలంగా జరిగించాడు. యోహాను సువార్త 4:9 ఏమంటోంది? యూదులు సమరయ్యులతో సాంగత్యము చెయ్యరు. యూదులు అన్యుల సంపర్కం చేత సాంకర్యం చెంది సమరయ్యులయ్యారు. తరతరాల శత్రుత్వం యూదులకు సమరయ్యులకు మధ్య ప్రవర్తిల్లింది. సమరయ్యలో క్రైస్తవ సంఘం ఏర్పడడానికి ఫిలిప్పు దేవుని సాధనమయ్యాడు. సమరయ్యులు యేసు ప్రేమను రుచిచూచారు. అనేకులు సమరయ్యలో స్వస్థత పొందారు. సమరయ్యలో ఆనందం వెల్లివిరిసింది. క్రైస్తవ సువార్త ఆనందాన్ని ఆత్మలో వృద్ధి చేస్తుంది. సోదరీ సోదరులారా, గారడీ సీమోను వృత్తాంతంలో గొప్ప పాఠాలు మనకు లభించాయి. గుర్తించండి. వృత్తిరీత్యా అతడు గారడీవాడు. కనుకట్టు విద్య అతని వృత్తి. సోదె చెప్పేవారు, మంత్రవాదులు నాడు నేడు ఎందరో ఉన్నారు. అపొస్తలుల హస్త నిక్షేపణం వల్ల ఆత్మశక్తి వస్తుందని గారడీ సీమోను అనుకున్నాడు. అది అపొస్తలులు అమ్మేది కాదు, అది ఎవరూ కొనేది కాదు. అది పరిశుద్ధాత్మ శక్తి. అపొస్తలుల సౌశీల్యం ఎలాంటిదో సీమోను గుర్తించలేకపోయాడు. ఇదొక ఆధ్యాత్మిక గారడీ అనుకున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని తప్పుగా అంచనా వేశాడు సీమోను. క్రీస్తును మహిమపరిచేదే పరిశుద్ధాత్మ శక్తి. గర్విష్ఠికి పరిశుద్ధాత్మ శక్తి రాదు. స్వంత పేరు ప్రఖ్యాతులపై ఆశ, డబ్బు మీద వ్యామోహం,
డబ్బుతో పేరు తెచ్చుకోవడం పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన ధోరణులు. సౌశీల్యం డబ్బుతో కొనరానిది. అది నమ్మకానికి దొరుకుతుంది కాని అమ్మకానికి దొరకదు. బోధ అంటే బోధకుని వ్యక్తిత్వం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని లోబరుచుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రత్యేకంగా ప్రకాశిస్తుంది. దేవుని ఆత్మ గలవాడు డబ్బుకు తల వంచడు. ఆత్మశక్తి ఒకరొకరికి బదిలీ చేసేది కాదు. ఆత్మ యొక్క ఇష్టాన్ని మనుషులు శాసించలేరు. ప్రియ శ్రోత, నీవు ఈ యేసును అంగీకరించావా? ఆయన ఆత్మ సౌశీల్యాన్ని అనుభవిస్తున్నావా? పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.